ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ప్రియులారా, ఇటీవల కాలంలో మన రాష్ట్రంలో, దేశంలో ఎన్నికలు జరిగాయి. ఈరోజే వాటి ఫలితాలు రావడం మనకు తెలిసిందే. అయితే కొంతమంది క్రైస్తవంలో మాకు ప్రవచనం ఉంది, మేము ప్రవక్తలము అని చెప్పుకునేవారు జోష్యం చెప్పారు ఎవరు గెలవబోతున్నారు. అయితే వారి జోష్యము, వారి ప్రవచనము నిరర్ధకమైపోయాయి. వారు ఏం చెప్పారో విందాం. ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉందాం. ఆంధ్రాలో ఒక గాలి రాబోతుంది. ఎందుకు హల్లెలూయా అంటారు? గాలి రాబోతుంది. చెప్పండి అంతా. గాలి రాబోతుంది. గాలి స్టార్ట్ అయిందంటే కరెంట్ ఆఫ్ కాదు. అర్థమైందా? అనేక రీతిలుగా కరెంట్ ఆఫ్ అయింది, ఆన్ అయింది, ఆఫ్ అయింది, ఆన్ అయింది. ఇక త్వరలో కరెంట్ ఆన్ అయిందంటే గాలి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎప్పటిదాకా తెలుసా? 15 సంవత్సరాల దాకా గాలి వీస్తూనే ఉంటుంది. చప్పట్లు గట్టిగా ఆమేనని చెప్తాం. హల్లెలూయా. ఎంతమంది గాలి కావాలి? ఓ దేవా, స్తోత్రం. హల్లెలూయా. నేను నా కంట్రోల్లో లేను. పరిశుద్ధాత్మ దేవుడు ఒక తుఫాను వలె నన్ను అట్లా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. రామా షకట తలాదియాల రెందానమా షకల దియాన మందువాల ఎయకెదెరెనెనెమెందు అసకెలె దెరియాన మందియాల. పువ్వు పుష్పించబోతుంది. మరలా పుష్పించబోతుంది. ఇన్వర్టర్ లేకపోయినా, జనరేటర్ లేకపోయినా ఫ్యాన్ ఇంకా తిరగబోతుంది. ఇన్వర్టర్ లేకపోయినా, జనరేటర్ లేకపోయినా మరలా 6 సంవత్సరాలు తిరుగుతూనే ఉంటుంది. పెట్రోల్ లేకపోయినా, డీజిల్ లేకపోయినా కారు ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఇక నేను ఎక్కువ వివరించలేను. మీకు తెలుసు, మీరు మంచి జ్ఞానవంతులు. దేవుని ఆత్మచేత బయలుపరచబడుతున్న మాటలు. సక్ అల్దారియన్ మలాషియాల. ఏ వ్యతిరేకతలు లేచినా ఏవి ఏం చేయలేవు. ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. నేను నా కంట్రోల్లో లేను, పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉన్నాను అని చెప్తూనే ఉన్నాడు. దీన్ని దేవుని ఆత్మ బయలుపరిచాడని చెప్తున్నాడు. అయితే కారు ఓడిపోయింది, ఫ్యాను ఓడిపోయింది. దయచేసి గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు అబద్ధాలు చెప్తాడంటే మనకు తెలుసు, అబద్ధం చెప్పడు. బెల్లంకొండ ప్రవీణ్ గారి అబద్ధాలా లేక పరిశుద్ధాత్మ అబద్ధాలా? దయచేసి ఇలాంటి వారి మాటల ద్వారా అన్యజనాంగం మధ్యన క్రైస్తవము ఎంత దూషణ పాలవుతుందో. అలాగే మరొక జ్యోతిష్యుడు వేణుస్వామి గారు కూడా అలాగే జోష్యం చెప్పారు. ఆయన చెప్పినట్లుగా జరగలేదు, కానీ ఫ్యాను పూర్తిగా ఓడిపోయింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆయన బేషరతుగా రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. మాట్లాడుకున్నాం. త్వరలో ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ రాబోతున్నాయి. సో వాటి గురించి మాట్లాడుకుంటే, సో ఫస్ట్ జగన్ గారి జాతకం ఎలా ఉండబోతుంది 2024లో? సో హీ విల్ బికమ్ ద సీఎం ఆర్ నాట్? సెకండ్ టైం ఆరుద్ర నక్షత్రము మిథున రాశి జాతకులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 2024లో కూడా సీఎం అయ్యేటువంటి యోగ్యత 100% ఉంది. సుమారు 95-96 ఎమ్మెల్యే సీట్ల పైన ఆయన విజయం సాధించే 96 పైన చెప్తున్నా. 96 నుండి 125 మధ్యలో ఏదైనా రావచ్చు. సో ఆయన గెలుచుకొని గవర్నమెంట్ తిరిగి ఫామ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తారు. ఒకవేళ నేను చెప్పిన సీట్లు అటు ఇటు ఉన్నా 2%, 3% గవర్నమెంట్ అయితే ఆయన ఫామ్ చేస్తారు. అండ్ ఆంధ్రలో కూడా చాలా మందికి కారాగార వాసం కనిపిస్తుంది. మళ్ళీ కేసులు అయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఇదంతా వింటుంటే జగన్ గారికి ఎక్కువ నెగిటివిటీ వచ్చింది. మళ్ళీ ఈసారి చంద్రబాబు గారు సీఎం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయని చాలా మంది నోటి నుంచి వింటున్నాం. సో అది ఎంతమంది అంటున్నారు అంటే నేను చెప్పే సక్సెస్ అవుతుందని అర్థం. ఎందుకంటే నేను చెప్పేదానికి ఎవరు రివర్స్లో మాట్లాడితే అది నిజమవుతుంది. వేణుస్వామి జాతకం అది. నేను చెప్పేదానికి ఎవడు అపోజిట్లో మాట్లాడాలి. అపోజిట్లో మాట్లాడితే వేణుస్వామి చెప్పింది అవుతుంది. సో ఇప్పుడు నువ్వు చెప్పేదాన్ని బట్టి ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ జగన్మోహన్ రెడ్డి సీఎం.
అండ్ నా ఫేవరెట్ పవర్ స్టార్ గారి గురించి ఏం చెప్తారు? పెద్ద గొప్పగా ఏమి ఉండదు, ఎందుకంటే టీడీపీ జనసేన కలిసినా పెద్ద గొప్పగా ఏమి ఉండదు. సో ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పడం జరిగింది. నాకున్నటువంటి విద్వత్తు, నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది. సో నేను చెప్పిన దాంట్లో సెంట్రల్లో మోడీ ఆధిపత్యం అనేటువంటిది తగ్గింది, ఒకటి జరిగింది. రెండవది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. సో అంటే జ్యోతిష్యులకు దేవుని సేవకులకు తేడా లేదేమో అన్నట్టుగా ఉంది. ఎంత మోసం, ఎంత ఘోరమండి. దయచేసి విఘ్నులు, దేవుని బిడ్డలందరూ కూడా ఆలోచించి దేవుని నామానికి అవమానం కలిగించే పనులు చేయకూడదని, ఇలాంటి వారిని వాక్యానుసారంగా నిలదీయాలని ప్రేమతో కోరుతున్నాను.